హలో ఆల్. ఈరోజు స్టోరీలోకి వెళ్తే, గతంలో హైదరాబాద్ పక్కన ఒక చిన్న గ్రామంలో శివ అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు, సాహసాలను ప్రేమించేవాడు. శివకు అందమైన అరణ్యాలన్న, జలపాతాలన్న, పర్వతాలంటే చాలా ఇష్టం. ఒకరోజు తమ స్నేహితులు రాము, మధు, లతాలతో కలిసి గండిపేట అరణ్యానికి వెళ్ళాలి అనుకున్నాడు. అతను తన స్నేహితులను కలిసి, మనం రేపు గండిపేట అరణ్యానికి వెళ్దాం, అక్కడ ఒక పెద్ద జలపాతం ఉందని విన్నాను, అది చాలా అందంగా ఉంటుందని అందరూ చెప్పారు అని అంటాడు. మొదట వాళ్ళంతా కొంచెం భయపడ్డారు, ఎందుకంటే ఆ అరణ్యం గురించి ఏవో కొన్ని భయంకరమైన కథలు వింటారు. అక్కడ ప్రాచీన రహస్యాలు కూడా దాగుంటాయని అందరికీ తెలుసు. కానీ శివ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి స్నేహితులు కూడా ఒప్పుకున్నారు. తర్వాతి రోజు ఉదయం వాళ్ళు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆహ్లాదకరమైన గాలిలో అరణ్యపు ఆకుపచ్చని అందాలను ఆస్వాదిస్తూ వాళ్ళు ముందుకు సాగారు. మొదటి రోజంతా సాఫీగా జరిగింది. కానీ సాయంత్రానికి జలపాతానికి చేరువయ్యేసరికి వాతావరణం కూడా మొత్తం మారిపోతుంది. చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. పక్కనే ఉన్న చెట్లు మరమరించాయి. అప్పుడే వారి ముందుకు వచ్చిన ఒక పాత కట్టడం వారి దృష్టిని ఆకర్షించింది. అది చాలా పాతదిగా కనిపించింది. అక్కడికి ఎవరు కూడా ఎప్పుడూ రాకపోయినట్లుగా అనిపించింది. శివ, మనం లోపలికి వెళ్ళి చూడాలి, ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంది అని అంటాడు. లోపలికి ప్రవేశించినప్పుడు వారు ఎక్కడి నుండో వచ్చిన వింత శబ్దాలను విని భయంతో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆగిపోతారు. కానీ శివ ముందుకు సాగిపోతూనే ఉంటాడు. కొద్దిసేపటికి వారు ఒక రహస్య ద్వారాన్ని కనిపెడతారు. ఆ ద్వారం వెనుక ఒక పురాతన నిధి ఉండవచ్చునని వాళ్ళు ఊహించారు. కోరికతోటి వారు ఆ ద్వారం తాళం తీయడానికి ప్రయత్నించారు. సంతోషకరంగా తాళాన్ని తెరిచి ద్వారం వెనుక ఉన్న గది కనిపించింది. ఆ గదిలో ఒక పెద్ద సొరంగం ఉందని వారికి అర్థమైంది. వారు అది గండిపేట అరణ్యంలోని పురాతన రహస్య మార్గంగా ఉన్నదని భావించారు. దారిలో వెళ్తూ వాళ్ళు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. వింత ప్రాణులు, కాచే బూట్లు మరియు మాయాజాలాలతోటి అంతా కూడా నిండి ఉంటుంది ఆ మార్గం మొత్తం కూడా. కానీ చివరికి వాళ్ళు నిధి చేరువలోకి చేరుతారు. అది నిజంగా అపురూపమైన నిధి. విలువైన బంగారు వస్తువులు, వజ్రాలు, మాణిక్యాలతోటి నిండి ఉంటుంది. సహనంతో వాళ్ళు ఆ నిధిని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని అరణ్యం నుండి బయటపడ్డారు. వారి ధైర్యము, నిబద్ధత వల్ల ఆ నిధిని పట్టుకొని తమ ఊరికి తిరిగి వెళ్ళి వాళ్ళే ఆ ఊరిలో ఉన్న అవినీతిని నిర్మూలించారు. ఈ స్టోరీలో టైటిల్ ఏంటంటే గండిపేట అరణ్యంలో చీకటి సాహసం. మోరల్ ఏంటంటే, మనం ఏ ధైర్యం ఉంటే ఏ అరణ్యాన్నైనా జయించవచ్చు అనేది. మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.